నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులు అంటే మనం సర్వసాధారణం అయిపోయినాయి ఈ రోజుల్లో. ఈ కీళ్ళ నొప్పులు అంటే ఎక్కువగా బిగ్ జాయింట్ కీళ్ళ నొప్పులు అనేటివి అన్ని జాయింట్స్‌కి కిందికి అన్ని కీళ్ళ నొప్పులు అంటే అన్ని కీళ్ళ నొప్పుల కిందికి వస్తాయి. కానీ మనం బిగ్ జాయింట్ అంటే ఎక్కువ మోకాళ్ళ నొప్పి, మోచేతుల నొప్పులు. మోకాళ్ళ నొప్పులు అనేటివి ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసు నుంచి చూస్తున్నాం. పూర్వం ఒకప్పుడు అంటే 35, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ సేపు నిలబడడంతోటి గానీ, లేకపోతే ఎక్కువగా నడవడం వల్ల గానీ, లేదా పొలం పనుల వల్ల ఏదన్నా దానివల్ల గూడా ఈ బరువులు మోయటం ఇవి వాటి వల్ల ఈ మన బాడీ బరువంతా అక్కడే పడుతుంది గాబట్టి, ఈ మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉందని మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఆ రైతులు ఏదైతే ఊర్లో ఉన్నారో, పొలం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే భుజం మీద బరువు మోస్తున్నారో, దానికన్నా ఎక్కువ మన బాడీలోనే బరువు ఎక్కువైపోయింది. ఒక సర్టన్ బరువును మాత్రమే ఈ మోకాళ్ళకు ఒక డిజైన్ చేసి మనకు ఆ దేవుడు అనేవాడు మనకు పంపించారు. కానీ దీన్ని మనం ఓవర్ యూజ్ అనమాట. ఎప్పుడైతే వెయిట్ ఓవర్‌గా అయిందో ఇదంతా దాని మీద పడి ఎక్కువగా మనము వాకింగ్ చేసినప్పుడు లేదా చాలాసేపు నిలబడినప్పుడు ఈ బరువంతా దానిపైనే పడే అవకాశం ఉంటది. అదే గాక ఇప్పుడు సిటీలో ఏమవుతుందంటే మనం కొన్ని ఫ్లోర్స్ ఎక్కాల్సొస్తుంది. కానీ మనం మామూలుగా సాధారణంగా నడిచే కన్నా మనం ఎప్పుడైతే స్టెప్స్ ఎక్కుతుంటామో, స్టెప్స్ ఏదో 2, 3, 5 స్టెప్స్ అంటే ఓకే. కానీ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ వరకు గూడా లిఫ్ట్ లేకుండా కొన్ని కొన్ని బిల్డింగ్స్ మనం హైదరాబాద్‌లో చూస్తున్న వాటిని పైకెక్కి దిగుతూ ఉంటారు. ఒక్కసారి పైకెక్కి దిగుతూ ఉంటే నార్మల్ బరువనేది 10 టైమ్స్ దాని మీద పడతది. అంటే నార్మల్‌గా మనం నడిచేదానికన్నా పైకెక్కి దిగడం వల్ల ఈ బరువనేది ఒక 10 టైమ్స్ దాని మీద పడి దానికి స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి మనకు ఊర్లలో గాని ఇప్పుడు గూడా మనం దాన్ని మన బోన్ అనేది సెట్ జేసుకోవచ్చు. ఆ బోన్ ఏంటంటే మనం తినే హ్యాబిట్ వల్ల ఆ బోన్ కాల్షియం అనేది మన బాడీలో ఉండి ఆ బోన్ అనేది ఆ స్ట్రక్చర్‌ను బాగా దాన్ని గట్టిగా స్ట్రాంగ్‌గా చేస్తూ ఉంటుందనమాట. అది మనకు 15, 20 సంవత్సరాల వయసు వరకు ఏదైతే మనం తింటూ ఉన్నామో పాలు గావచ్చు, ఇంకోటి గావచ్చు ఊర్లలో చూస్తున్నాం. చిన్నప్పుడు ఎక్కువ బెల్లం లాంటిది తినేవాళ్ళు. బెల్లం, కొబ్బరి లాంటిది తినేవాళ్ళు. ఈ కొబ్బరి, బెల్లంలో గూడా ఎక్కువగా అధికంగా కాల్షియం ఇటువంటి మన పోషక పదార్థాలు చూస్తూ ఉంటాం. వీటి వల్ల గ్రోత్ గూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాల్షియం ఎక్కువొచ్చి మన బోన్ డెన్సిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే కొందరికి బోన్ వెయిట్ ఎక్కువుందిరా అంటుంటాం. ఏంటంటే ఇది దానికి కారణం అనమాట. ఈళ్ళకేంటి అంటే కొంత వయసొచ్చిన తర్వాత ఈళ్ళకు ఈ బోన్ మీద పెద్దగా ఎఫెక్ట్ అనేదంటే స్ట్రాంగ్‌గా ఉంటాయి గాబట్టి, ఈ చిన్న చిన్న వాటికి తట్టుకోగలవు. అదే ఇప్పుడు చెప్పినట్లు సిటీ లైఫ్‌లో మనకు ఆ వాతావరణంలో ఆ ఫుడ్ అనేది అంత ఇదిగా మనం తీసుకోవట్లేదు కాబట్టి, మనకి సిటీలో ఉన్న పిల్లలకు, పల్లెటూరులో ఉన్న పిల్లలకు కంపేర్ చేసుకుంటే, ఒక వయసొచ్చిన తర్వాత వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. ఈళ్ళ బోన్స్ కొంచెం వీక్‌గా ఉంటున్నాయి. ఏంటంటే ఈ డే టు డే లైఫ్‌లో మనం చేసే ఈ కొన్ని తప్పుల వల్ల. అంటే డీప్ ఫ్రైలు గావచ్చు, మనం తినే ఆహారమే మనకు మన శరీరానికి పోషకాలు గాబట్టి, మనం దాన్ని నాలుక రుచి కోసమే చూస్తున్నాం తప్ప, శరీరానికి అవసరమైంది, శరీరానికి ఉపయోగపడేది మనం ఈ రోజుల్లో చాలా వరకు తినటం లేదనమాట. ఆ విధంగా వస్తే ఈ 40, 45 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులొచ్చే అవకాశం ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో చూస్తున్నాం. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి, "సార్ అక్కడ ఇంజెక్షన్ చేయించుకున్నాం సార్. ఇప్పుడు పీఆర్‌పీని కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. కానీ ఈ మధ్య కొన్ని వీడియోలు చూసాం." మన డాక్టర్ గారున్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పొచ్చో లేదో నేను చెప్పట్లేదు. ఆయన కూడా మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా. అంటే ఫేమస్ ఆర్థోపెడిషియన్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఆయన గూడా అదే జెప్తున్నాడు. ఈ పీఆర్‌పీ అనే దొంగల్ని నమ్మొద్దు మీరు అని చెప్పి. కానీ అదంతా వేరే సబ్జెక్టు మనకు అవసరం లేదు. ఆయన చెప్పాడు కాబట్టి అది ఆ మాట చెప్పాల్సొస్తుంది. అంటే వాళ్ళ పేషెంట్స్ కూడా మన దగ్గరికొచ్చి ఇది ఏయించుకున్నాం సార్. ఏయించుకున్న తర్వాత కొద్ది రోజులు మంచిగా అనిపించిన తర్వాత మళ్ళా వాపు ఎక్కువొచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళని మేము చూస్తున్నాము. ప్రతి పేషెంట్ ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశ్యంతో ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ అంటే ఆయుర్వేదికు, పంచకర్మ ప్లస్ కైరోప్రాక్టికు, ఆకుప్రెషర్ ఇట్లా హోమియోపతి. ఈ విధమైన 6, 7 సిస్టమ్స్ మనం తీసుకొచ్చి ఒక గ్రూప్ కింద చేసామన్నమాట. అంటే పేషెంట్ ఒకసారి వస్తే నువ్వెళ్ళి ఇది ఆకుపంక్చర్ చేయించుకురా పొండే ఈ జబ్బుకని చెప్పడం కానీ, దీనికెళ్ళి పంచకర్మ చేయించుకొచ్చుకోండి అని చెప్పడం కానీ ఇయన్నీ లేకుండా గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ ఇక్కడ కూర్చొని పేషెంట్‌ని పెట్టుకొని మేమే డిస్కస్ చేసి మీకు దీనికి మీ పంచకర్మలో ఏముంది సార్? మీ హోమియోలో ఏముంది సార్? దీంట్లో ఏముందని చెప్పి నేను న్యాచురోపతి అండ్ హోమియో చూస్తుంటా. న్యాచురోపతి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ డైట్ చూసుకుంటూ హోమియోపతి స్టార్ట్ చేస్తూ పంచకర్మ అంటే మోకాళ్ళకు ఎగ్జుడేషన్ అక్కడ
నీరులాగొచ్చి వాపు ఎక్కువ వచ్చి నొప్పి చాలా ఎక్కువ ఉంటే దానికి మనం నొప్పికి అనేది హోమియోలో కొద్ది రోజులు ఇచ్చి ఒక నెలలో నొప్పి తగ్గిన తర్వాత పంచకర్మ లాంటిది ఆ మసాజ్ లాంటిది వేసి కొన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. అవన్నీ దానికి అప్లై చేసి మనము ఆ పెయిన్ వాపు అనేది తగ్గించి ఈ హోమియో మెడిసిన్ వేసి న్యాచురల్గా హ్యాపీగా ఇంటికి పేషెంట్స్ మేము చాలామంది పేషెంట్స్ను పంపిస్తూ ఉన్నాం. అందుకని దయచేసి ఏంటంటే మా ఈ సిస్టమ్‌ని మీరైతే ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీకు పూర్తిగా ఆహ్, హామీ ఇస్తున్నా. రెండోదేంటంటే సేఫ్ మెడిసిన్. మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇంకోటి మీరేంటంటే ఈ పీఆర్‌పీ ఏయించుకున్నారా, ఇంకోటేయించుకున్నారా, పెయిన్ కిల్లర్ వాడారా, స్టెరాయిడ్స్ వాడారా అయన్నీ పక్కన పెడితే ఎప్పటినుంచో వాడారు, ఎప్పటినుంచి వాడినా కూడా మా హోమియోలో కొన్ని గ్రేట్ మెడిసిన్స్ ఉన్నవి. వాటి యాక్షన్, ఆ రియాక్షన్ అనేది ఏదైతే ఉందో అంటే మనకు దాని ద్వారా గ్యాస్ ట్రబుల్ రావడం, దాని ద్వారా కిడ్నీలకు ఏదైనా డ్యామేజ్ కావడం, దాని ద్వారా ఇంకోటి రావడం అబ్యూజ్ ఆఫ్ ద మెడికేషన్ అంటాం. ఈ మెడికేషన్ ఎప్పుడైతే ఎక్కువ వాడి దానితోటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో దానికి ఒక రకమైన మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నా దానికి యాంటీడోట్‌లాగా కొన్ని ఏసేసి ఒక నెల, 2 నెలలు దాన్ని యాంటీడోట్ చేసిన తర్వాత పూర్తి మెడికేషన్‌లోకి వస్తాం. అందుకే మన హోమియోపతి మెడిసిన్ ఏంటంటే కొంచెం టైమ్ టేకింగ్. మీరేంటంటే వచ్చిన దగ్గరే అలోపతికి అలవాటు పడి మీరు టాబ్లెట్ ఏసుకోగానే మాకు తగ్గింది సార్. మీదేస్తే మాకు నెల కూడా పెద్ద కొంచెం రిలీఫ్ కూడా రాలేదు సార్. ఏదో 10% వచ్చిందంటారు. ఆ 10% అనేది ఫస్ట్, సెకండ్ మంత్‌లో మీకు కొంచెమే వస్తుందండి. తర్వాత థర్డ్, ఫోర్త్ మంత్ నుంచి మీకు డ్రాస్టికల్‌గా అది పూర్తిగా మీకు నొప్పి అనేది కనిపిస్తూ పూర్తిగా తగ్గిపోతది. ఇప్పుడు చెప్పినట్టు 100% సేఫ్. ఇది అక్కడ ఉన్న జబ్బునే తగ్గిస్తుంది తప్ప మీకు వేరే విధంగా వేరే ఆర్గాన్‌కి పోయి వేరే ఆర్గాన్ పాడు చేసే సిస్టమ్ మన హోమియోలో లేదు. అలాగే ఈ పైన ఎక్స్‌టర్నల్‌గా మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో పంచకర్మ కావచ్చు, లేదా ఆకు పంక్చర్ తోటి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవి చాలామంది పేషెంట్స్‌కి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మేమిది చూస్తూ ఇది ఈ విధంగా చేస్తున్నాం కాబట్టే మీకు నేను ధైర్యంగా మీ ముందుకొచ్చి చెప్తున్నాను. మీకేదన్నా అవకాశం ఉంటే మా బ్రాంచెస్ చాలా వరకు మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్‌కెళ్తే ఆ డాక్టర్ గారు మీకు దాని గురించి మాట్లాడి ఏదన్నా అవసరమైతే మా గ్రూప్ ఆఫ్ ద డిస్కషన్‌లో మాతో మాట్లాడి దానికి తక్షణ పరిష్కారం మీకైతే చూపించగలనని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.